ఆర్మూర్లో కార్ ఖాళీ అయింది. బీఆర్ఎస్కు దెబ్బ మీద దెబ్బ పడతా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు మనతో పాటు కాంగ్రెస్కి సంబంధించిన ఇన్ఛార్జ్ అయినటువంటి పొద్దుటూరి వినయ్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. అంటే ఆర్మూర్లో అసలు ఏం జరుగుతున్నాయి, రాజకీయాలు ఏం జరుగుతున్నాయి, ఎందుకు అంత హాట్గా జరుగుతుంది అనే దానిపైన మాట్లాడడానికి ఉన్నారు. చెప్పండి సార్, ఎట్లా అనిపిస్తూ ఉంది? 16 మంది కౌన్సిలర్లు కూడా మీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? నిన్నటి రోజే వైస్ చైర్మన్తో పాటు 16 మంది కౌన్సిలర్లు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. మా గురుగారు సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గారు మరియు తహర్ భాయ్, గంగాధర్ అన్న వాళ్ళందరి ఆధ్వర్యంలో జాయిన్ కావడం జరిగింది. రానున్న రోజుల్లో రేపు ఇంకో 2-3 రోజుల్లో ఇంకొక 10 మంది కౌన్సిలర్లు ప్రతి గ్రామం నుంచి పెద్ద మొత్తంలో టీఆర్ఎస్ పార్టీ కానీ కొంత బీజేపీ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. వాళ్ళకు ఒక్కటే, ప్రజల పక్షాన పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుక మనం గత ఈ 10 సంవత్సరాల్లో మన విలువ ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీ విలువ తీసేసింది కనుక ఆ విలువను మళ్ళీ కాపాడుకోవాలంటే మనం కాంగ్రెస్ పార్టీకి పోతేనే ప్రజలు మనల్ని గౌరవిస్తారనేది వాళ్ళందరికీ వచ్చింది. ఈ ఒక ఆర్మూర్లోనే కాదు, రాష్ట్రం మొత్తంలో కూడా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా 17 సీట్లలో 14 సీట్ల కన్నా ఎక్కువనే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నాయకులు ఒక గ్రామం కాదు, నియోజకవర్గంలో ప్రతిరోజు వస్తున్నారు. ఇప్పుడు కూడా వచ్చారు, దీంట్లో కూడా ఉన్నారు. జైన్ అవుతాం మేము కంపల్సరీ. కాంగ్రెస్ పార్టీతోనే మాకు మా గ్రామాల్లో తిరిగే పరిస్థితి ఉంది. ఈ టీఆర్ఎస్ పార్టీ ఈ గతాల జీవన్ రెడ్డి ఏదైతే ఉందో భయం పెట్టి మమ్మల్ని గంప కింద పెట్టిండు కనుక మేము బయటికి వస్తున్నామన్నా మేము అందరం కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నామని చెప్పి చెప్తున్నారు. రైట్. ఏదైతే ప్రత్యక్షంగా మనం చూసుకున్నట్లయితే ఒక ఎమ్మెల్యే దగ్గర ఉండాల్సిన క్యాడర్ మొత్తం మీ దగ్గర ఉంది. చాలామంది గ్రామాల నుంచి వస్తున్నారు, మొత్తం జాయినింగ్స్ అవుతూ ఉన్నాయి. అసలు ఎందుకు ఇంత చేంజ్ ఎందుకు రావాల్సి వచ్చింది? అసలు ఒకటి ప్రధానంగా ఏంటంటే, నేను గత 10 సంవత్సరాల నుంచి గ్రామాల్లో తిరుగుతున్నా. ప్రతి ఒక్కరి సమస్య మీద నాకు అవగాహన ఉంది. నేను ఎలక్షన్లో కూడా చెప్పిన, కొంతమంది ఏమంటారంటే అన్న నువ్వు చాలా నెమ్మదిగా మాట్లాడినావు కనుక కొంత ప్రజలు వాడు చెప్పిన అబద్ధాలని నమ్మినట్టున్నారు, ఆ రకంగా ఓటేసిరని చెప్తున్నారు. సరే, ఏదైనా సరే ప్రజల తీర్పు అనేది మనం శిరస వహిస్తాం కనుక ఈ 5 సంవత్సరాలు మన ప్రభుత్వం ఉంది కనుక మీకు మీ గ్రామాలలో ఏ సమస్య ఉన్నా సరే, గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ గూండాలతోని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేతోని ఎంతో రకాలుగా నష్టపోయి ఉన్నారు కనుక మీకు ఏ సమస్య ఉన్నా సరే నా దగ్గరికి రా. నేను ఎవరికి ఫోన్ చేయాలనో, ఎవరికైనా సరే, ఎక్కడి వరకైనా సరే నేను మీ సమస్యను తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నా. రానున్న రోజుల్లో ఒక ప్రభుత్వం ఏదైతే మనం 6 గ్యారంటీలే కానీ, సీఎం రిలీఫ్లే కానీ, లేకపోతే ఎల్ఓసీలే కానీ, ఇంకా ఏ సమస్య ఉన్నా సరే తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నా. మా నాయకత్వం కూడా సిద్ధంగా ఉందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. చాలా వరకు ప్రతిరోజు సమస్యలు తీసుకొని వస్తారు. ఈ టీఆర్ఎస్ హయాంలో ఏం జరిగిందంటే కబ్జాలు చేశారు, ధరణి ఇష్యూస్ ఉన్నాయి. ఎక్కడ పోయినా ప్రతి గ్రామంలో కేసులు పెట్టున్నాయి ఆల్రెడీ. దాని మీద కూడా మనం మాట్లాడుతూ వాళ్ళందరి మీద ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ సమస్యలు తీరుస్తున్నాం. అంటే ప్రతి గ్రామంలో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరడానికి చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. అంటే ఇది బిగినింగే అంటారా, లేకపోతే ఇంకా ముంగట సినిమా ఇంకా మస్తుంది అంటారా? సినిమా చాలా నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. చాలా ఉంది సినిమా చూపెట్టేది. టీఆర్ఎస్కి సినిమా చూపిస్తాం, భారతీయ జనతా పార్టీకి కూడా సినిమా చూపిస్తాం. ఎందుకంటే మనం ఏదున్నా న్యాయబద్ధంగా ఉంటాం, ప్రజల పక్షాన పనిచేస్తాం కనుక ప్రతి ఒక్కరు బీజేపీలో ఉన్నోళ్ళు కూడా కాల్ చేస్తున్నారు. మొన్న ఒక నెల 15 రోజులు చేయలే. వాళ్ళకి అర్థమైంది వాళ్ళ ఎమ్మెల్యే సినిమా అయిందనేది అర్థమైపోయింది. ఆయన ఏ రకంగా ప్రవర్తిస్తున్నాడు అనేది వాళ్ళకి అర్థమైంది. చాలామంది చెప్తున్నారు అన్న మేము పోతే దర్వాజా గేట్ తాళం వేస్తున్నారు అన్న, ఎవరన్నా పెద్ద నాయకులు పోతే ఆల్రెడీ నీకు 2 లక్షలు ఇచ్చి కొన్నా, 20 లక్షలు ఇచ్చి కొన్నా, నీదంతే, నువ్వు మళ్ళీ నా ఇంటికి రావద్దు అని చెప్తున్నాడు అనేది వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలే చెప్తున్నారు. మేము అట్లా కాదు, మీరు ఎవరు వచ్చినా స్వాగతిస్తాం. మాకు ఏం కావాలా, ప్రజలకి ఏదైతే సమస్యలు ఉన్నాయో, ప్రజలకి ఏదైతే గత ప్రభుత్వంలో సమస్యలు వచ్చినాయో అవన్నీ కూడా మేము తీర్చడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే నాట్ ఓన్లీ ఆర్మూరే కాదు, నిజామాబాద్ జిల్లాతో పాటు తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లాలో ఇదే సీన్ రిపీట్ అవుతూ ఉంది. అంటే ప్రజలు ప్రతి దాంట్లో కాంగ్రెస్ని ఇప్పుడు గవర్నమెంట్లో ఉంది కాబట్టి ప్రతిదీ మాకు మంచి జరుగుతుంది అని చెప్పేసి అని అనుకుంటున్నారు. ఇంకా ప్రజలకి ఎలాంటి భరోసాని ఇవ్వాలనుకుంటున్నారు మీరు?
ఇప్పుడు రేవంత్ అన్న అనేది ఒక బ్రాండ్. టీఆర్ఎస్ వచ్చిన కొత్తలో ఏముందంటే కేసీఆర్ వస్తే తెలంగాణలో ఏదో జరిగిపోతుందేమో అని ఆశపడి ఒకసారి అవకాశం ఇచ్చిండు. దాని తర్వాత సరే కొన్ని మర్చిపోయిండేమో మళ్ళీ ఇద్దామని చెప్పి మళ్ళీ కూడా అవకాశం ఇచ్చారు. ఇక రెండవసారి అయితే పూర్తిగా ప్రజల్ని విస్మరించేశారు, ఆఫీషియల్స్ని విస్మరించిండు. ప్రతి ఒక్కరిని, ఈ సమాజం అనేది కాదు, ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టారు. ఆర్మూర్ నియోజకవర్గంలో అయితే అసలు చేసింది ఏమీ లేదు. ఏమన్నా అంటే మహారాష్ట్ర చుట్టూ తిరిగిండు, ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ తిరిగిండు. ఇంటి చుట్టూ ఎందుకు తిరిగిండు అంటే ఏమన్నా మంత్రిత్వదేమో అని ఆశపడ్డాడు. ప్రజలకు మళ్ళీ ఏమన్నా అడిగితే ఆయన మంత్రి పదవి ఇవ్వడేమో అని అదొక దుర్మార్గమైన ఆలోచన వచ్చింది. ఆ రకంగా ఆ భ్రమలో ఉండేసరికి ఏమైపోయింది, ప్రజలు తీసి వాత పెట్టిరు, పోయి ఎక్కడో 3వ ప్లేస్లో పడ్డాడు. ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా హామీలు ఎన్ని ఇచ్చిండో ఇవ్వడం జరిగింది. సరిగ్గా నియోజకవర్గంలో కూడా తిరుగుతలే, ఎక్కడ పోయినా కానీ సొంత పైసలు ఇస్తా అని చెప్పిండు. గ్రామానికి 10 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నాడు. చాలా హామీలు ఇచ్చిండు. మరి చూడాలి ఏం చేస్తాడో, వాళ్ళ ప్రభుత్వం ఏం చేస్తుందో. ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు ఎమ్మెల్యే. అంతకుముందు ఎమ్మెల్యే ఇట్లే మాట్లాడి బోల్తా కొట్టి ఎక్కడికో పోయిండు, వచ్చే పరిస్థితి లేదు. ఈ ఎమ్మెల్యే కూడా ఎట్లా మాట్లాడతాడంటే రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యేనే, ఇద్దరం ఒకటే అంటాడు. అంటే మోడీ అరవింద్ ఒకటేనా? మాట్లాడేటప్పుడు ఒక అవగాహన ఉండాలా. ఒక ముఖ్యమంత్రి మీద మాట్లాడేటప్పుడు మనం సంస్కారంతో మాట్లాడితే మంచిది. మేము మాట్లాడాలంటే ఎన్నైనా మాట్లాడచ్చు, మోడీ మీద మాట్లాడచ్చు, ఇంకేమైనా మాట్లాడచ్చు. కానీ సంస్కారంగా ఒక ప్రధానమంత్రి ఆయన పదవికి మనం గౌరవం ఇవ్వాలా, ముఖ్యమంత్రి ఆయన పదవికి మనం గౌరవం ఇవ్వాలా. ఆ గౌరవం మర్చి ఇక ఏది ఇష్టం ఉంటే అది మాట్లాడతాడు. తప్పకుండా ఆయన ప్రజలు గౌరవించారు, కొడంగల్ ప్రజలు ఓటేసారు కనుక ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. తప్పకుండా ఆయనకు హక్కు ఉంటుంది, 4 రూపాయలు ఎక్కువ తీసుకుపోయి హక్కు ఉంటుంది, తీసుకెళ్ళి తప్పకుండా వాళ్ళకి న్యాయం చేయాలి. దాన్ని పట్టుకొని ఇంకో రకంగా చూపిస్తాడు. అట్లాంటి మరి తెలంగాణకి ఇచ్చింది వారణాసికి ఇచ్చిండా, ఇక్కడ ఇచ్చినాయి అక్కడ ఇచ్చిండా, అట్లేమి ఇవ్వలేదు కదా. ఏదున్నా సరే ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో ఇప్పుడు ఇంకా ఎలక్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఇంకొక 15 రోజులు అయితే నోటిఫికేషన్ వస్తుంది. భారతీయ జనతా పార్టీని ఆర్మూర్ల ప్రజలు వాత పెట్టడం గ్యారెంటీ. అరవింద్ మొన్న ఏదో ఇంటర్వ్యూలో చూసిన, ఆర్మూర్ల హయ్యెస్ట్ మెజారిటీ ఏడిట్లు వస్తుందని చెప్తుండు. అరవింద్ నీకు ఛాలెంజ్ చేస్తున్నా, బరాబర్ నీకు ఆర్మూర్లో మెజారిటీ బీజేపీ కన్నా మంచి మెజారిటీతో నేను ఓడగొట్టడం గ్యారెంటీ. రైట్, ఓవరాల్గా చూసుకోవచ్చు ఆర్మూర్ నియోజకవర్గంలో హీట్ ఎక్కిన రాజకీయాలతో పూర్తిగా ప్రజలైతే కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ముందుంది ముసళ్ళ పండుగ అంటూ వార్నింగ్ ఇస్తూ ఉన్నారు వినయ్ కుమార్ రెడ్డి గారు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ శేఖర్తో బాలు, సుమన్ టీవీ, ఆర్మూర్ నుంచి.